హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ చార్ట్స్లోకి అయితే చూద్దాం. బీటీసీ అనేది హిస్టరీ ప్రకారంగా కొన్ని ప్రైస్ అనేది మళ్ళీ రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ కట్గా అయితే చూడండి. ఓకే, నేనైతే ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చూపిస్తున్నాను బీటీసీలో. ఎందుకంటే బీటీసీ అనేది హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది. దాని గురించి ఏంటంటే ఇప్పుడు నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఒకసారి అయితే స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నట్లయితే బీటీసీ 1 month టైం ఫ్రేమ్లో మేము చూసుకున్నట్లయితే మనకి ఎనీ టైంలో అయితే మార్కెట్ అనేది కరప్షన్ అవుతుంది, ఎనీ టైంలో ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది నేనైతే చెక్ చేస్తాను. దానికి సంబంధించిన ఒక చిన్న అనాలిసిస్ అయితే చేద్దాం. ఇప్పుడు ఏదైతే నేను వైట్ లైన్లో డ్రా చేశానో అక్కడ చూసుకున్నట్లయితే మనకి కంటిన్యూస్గా ఒక 6 గ్రీన్ క్యాండిల్ అంటే 6 టైం ఏంటంటే మన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మంత్లీలో. ఒకసారి అయితే కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 ఈ విధంగా మనకి 6 టైమ్స్ లైన్గా ఏంటంటే మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎంత డౌన్ అయింది, నియర్లీ చూసుకున్నట్లయితే 28% ఏంటంటే ప్రైస్ అనేది క్రాష్ అయింది. ఓకే, ఫస్ట్ టైం అయితే ఆ విధంగా మనకి ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకోండి, ఈ బాక్స్లో అయితే పెట్టాను. కన్స్టెంట్గా మనకి 6 గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ కావాలి, అది కూడా 1 month టైం ఫ్రేమ్లో. 1 monthలో మనకు అన్ని గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా లేదు చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 2 3 4 5 6 ఈ విధంగా మనకి ఏంటంటే 6 గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ అనేది అక్కడ నుంచి ఎంతవరకు డౌన్ అయింది, దగ్గర 56% ఏంటంటే మనకి ప్రైస్ అనేది డ్రాప్ అయింది. ఓకేనా, 2 టైమ్స్ ఏంటంటే ప్రైస్ అనేది హిస్టరీ అనేది రిపీట్ చేసింది. అండ్ థర్డ్ టైం ఎక్కడ రిపీట్ చేసిందో ఒకసారి చూద్దాం. మనకి లైన్గా ఉంటేనే ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుద్ది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ కూడా లైన్గా మనకి ఏంటంటే 6 గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే నియర్లీ ఎంత ప్రైస్ డ్రాప్ అయింది, ఇందాక ఏ విధంగా డ్రాప్ అయిందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 56% ఏంటంటే డ్రాప్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఏంటంటే లైన్గా ఒక 6 గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయినాయి. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 ఈ విధంగా 6 గ్రీన్ క్యాండిల్ ఇంకా మనకి 6 గ్రీన్ క్యాండిల్ ఇంకా ఫామ్ కాలేదు. ఇంకా కొద్దిగా టైం అయితే ఉంది, ఇంకా క్లోజ్ కాలేదు కాబట్టి ఇంకా 13 days అయితే వెయిట్ చేయాలి. ఈ 13 days తర్వాత మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అయితే కరప్షన్ తీసుకుంటుంది. అంతవరకు ఏంటంటే ప్రైస్ అనేది చాలా మందిని అయితే లిక్విడ్ చేస్తుంది. లిక్విడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రైస్ అనేది డ్రాప్ అవుద్ది. ఎందుకనే గురించి ఇప్పుడు క్లియర్గా అయితే ఇంకా కొద్దిగా డెప్త్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే ఫాస్ట్గా అయితే చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది మనకి ఈ రేంజ్లో అయితే ఉంది. ఒకసారి హై అయితే చూసుకోండి. నియర్లీ మనం చూసుకున్నట్లయితే 52,000 అయితే ఉంది. మనకి ఏదైతే గ్యాప్ ఉందో నేను ఇంకా 1 hourలో పెడతాను, మీకు ఇంకా క్లియర్గా అయితే చార్ట్స్ అయితే కనబడుద్ది. ఇక్కడ మనకి 1 hour టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ గ్యాప్ అయితే ఫామ్ అయింది కదా, మార్కెట్ ఇంకా గ్యాప్ని అయితే ఫీల్ కాలేదు. ఇక్కడ మనం చూసుకుంటే దానికన్నా పైనుంచే ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ సిఎంఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మనకు ఒక కీ లెవెల్ దాకా అయితే వస్తుంది. ఫస్ట్ సపోర్ట్ అక్కడ దాకా ప్రొవైడ్ చేస్తుంది. మార్కెట్ ఎంత హైట్కి వెళ్ళినప్పటికీ మళ్ళీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత కరప్షన్ అయితే తీసుకొని మనకి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దాకా అయితే రావాల్సిందే. కాబట్టి ఏంటంటే మనకి ఈ మంత్ ఎండింగ్ తర్వాత మనం ఏదైతే షార్ట్ ట్రేడ్ అయితే వేద్దాం అనుకున్నామో వన్స్ ఏంటంటే ఆ ట్రేడ్ టార్గెట్ ఇక్కడ దాకా ఉంటుంది. నియర్లీ ఏంటంటే 47,000 దగ్గర నుంచి మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ దాకా ఏంటంటే మనం షార్ట్ ట్రేడ్ దాకా ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కూడా ఈ లెవెల్ అయితే మనకు డ్రాప్ అవుతే ఇంకా కూడా హయ్యర్ టార్గెట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ దానికి అయితే ఈ టార్గెట్ అయితే మనకు సేఫ్. ఇప్పుడు ఇది చేయాలంటే మనకి ఇంకా 13 days అయితే కావాలి. 13 days తర్వాతనే మనం ఈ ట్రేడ్ అయితే వేయగలుగుతాం. ఎందుకంటే అప్పటిదాకా కూడా మార్కెట్ ఏంటంటే అగ్రెసివ్ బుల్ రన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇంకా కొన్ని చార్ట్లు అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఏదైతే గ్రీన్ లైన్స్ ఉన్నాయో అక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది మనకి షార్ట్ టర్మ్లో. మళ్ళీ ఇదే గ్రీన్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మార్కెట్ డ్రాప్ కావాలంటే ఫస్ట్ ఈ గ్రీన్ లెవెల్ డ్రాప్ కావాలి, నెక్స్ట్ ఏంటంటే ఈ డైలీ లెవెల్ని డ్రాప్ కావాలి. ఈ 2 levelsని డ్రాప్ అవుతే ఖచ్చితంగా ప్రైస్ అనేది డ్రాప్ అవుద్ది. అప్పుడు మనం షార్ట్ ట్రేడ్ చేయడానికి బెస్ట్. కానీ ఇప్పుడు ఈ 2 levels అయితే ప్రైస్ అనేది హోల్డ్ చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్లో అయితే ఉంది. వన్స్ ఒకవేళ ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి హోల్డ్ అయితే మార్కెట్ మళ్ళీ కూడా ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నైతే 1 hour టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ అయితే మార్కెట్ ఇంకా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ మల్టిపుల్ టైంలో ఏంటంటే రిజెక్ట్ అవుతుంది. వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ అవుద్ది. బ్రేక్ అయిన తర్వాత చాలా వరకు లిక్విడ్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే సేల్ చేసి పెట్టారు, వాళ్ళ మనీ లిక్విడ్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్ అయితే తీసుకుంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, మొన్నటి దాకా ఒక స్ట్రాటజీ అయితే ఉన్నది. స్ట్రాటజీ అయితే నేను చేంజ్ చేశాను, మళ్ళీ ట్రేడ్ అయితే వేయకండి అని చెప్పాను. ఏదైతే వీడియో ఉందో రీసెంట్గా నేను కొన్ని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్ అవుద్దని చెప్పి అనుకున్నాను కదా, మళ్ళీ నేను మళ్ళీ ఒక వీడియో పెట్టి మీకు అయితే చెప్పాను, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఇంకా హయ్యర్ టార్గెట్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పాను. అక్కడ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను మార్కెట్ని. ఇప్పుడు ఇంకా మనం చూసుకున్నట్లయితే మధ్యలో ఎలాంటి ట్రేడ్స్ అయితే వేయలేదు. జస్ట్ ఏంటంటే మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంకా మనకి ఏంటంటే ఒక 14 days టైం ఉంది. ఆ 14 days టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 14 days కాదు, నియర్లీ 13 days. మనకు 13 days అయితే టైం పీరియడ్ ఉంది. వన్స్ ఆ 13 days కంప్లీట్ అయిపోయిన తర్వాత
మనం ఒక డైరెక్షన్ అయితే చూజ్ చేసుకొని మనమైతే ట్రేడ్ చేస్తాం. వన్స్ ఏంటంటే 13 డేస్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒక హై అయితే వెళ్ళొద్దు కదా, అక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా, మనం ఏదైతే హై ఉందో అక్కడ నుంచి మనం షార్ట్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇది గైస్ అప్డేట్. దీంతో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా కూడా మనం చూసుకుంటే ఒకవేళ లెవెల్ టు లెవెల్ ఏ విధంగా ప్రైస్ డ్రాప్ అవుద్దో మీకు ఇంకా కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఎల్లో లైన్ ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, సెకండ్ ఎల్లో లైన్ దగ్గర హోల్డ్ చేసింది. ఒకవేళ ప్రైస్ అనేది ఈ 2 లెవెల్స్ మనకు ఫస్ట్ గ్రీన్ లెవెల్ అయితే డ్రాప్ కావాలి, అండ్ సెకండ్ ఏంటంటే పర్పుల్ లైన్ కూడా డ్రాప్ కావాలి. ఈ 2 లెవెల్స్ని డ్రాప్ అవుతేనే మనకి నెక్స్ట్ ఎల్లో లైన్ దగ్గరికి అయితే వస్తుంది. వన్స్ ఎల్లో లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మార్కెట్ మళ్ళీ కూడా అప్ అండ్ ఉంటుంది. ఎందుకంటే ఎల్లో లైన్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డౌన్ అవ్వట్లేదు. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా అగ్రెసివ్ బుల్ రన్లో ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఈ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ 2 లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఈ 2 లెవెల్ని కూడా మార్కెట్ డ్రాప్ అవుతేనే మనం నెక్స్ట్ బియర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటిదాకా కూడా మార్కెట్ అప్ ట్రెండ్ అయితే ఉంటుంది. బిట్కాయిన్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయితే ఉంది. ఎక్కువ వరకు లిక్విడ్ చేసిన తర్వాతనే మార్కెట్ ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఏంటంటే ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయకండి, చేస్తే మాత్రం మీరైతే లాస్ అయితే తీసుకుంటారు. అందుకోసం అనేది ఇప్పుడు మీరు ఉంది ఆల్ట్ కాయిన్స్లో అయితే బై చేయండి. చాలా వరకు ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే డిప్లో ఉన్నాయి, నేనైతే బై చేయమని చెప్పాను. ఆల్రెడీ ఏంటంటే మీకు ప్రీమియం గ్రూప్లో చాలా వరకు సిగ్నల్ అయితే ఇచ్చాను. ఇంకా ఎవరైనా మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. అక్కడ మంచి మంచి సిగ్నల్స్ ఇంకా పెండింగ్లోనైతే ఉన్నాయి. అవి ఇంకా కొన్ని రోజులు అయితే నేను ఇచ్చిన ప్రైస్ దగ్గర నుంచి మూవ్ అయిపోతే తర్వాత మీరు ఏంటంటే ఇంకా బై చేయడానికి కూడా అయితే కుదరదు. కాబట్టి ఏంటంటే ఫాస్ట్గా అయితే జాయిన్ అయ్యి మీరు ఏంటంటే అక్కడ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. ఓకే గైస్, ప్రీమియం గ్రూప్లో ఎలా జాయిన్ కావాలని క్లియర్గా చెప్తాను. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక పిన్ మెసేజ్ అయితే పెడతాను. అక్కడ చూసుకున్నట్లయితే నా నెంబర్ అయితే ఉంటుంది. దానికి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఒక 1000 రూపీస్ సెండ్ చేసి మనకి టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో అక్కడ స్క్రీన్షాట్ పెట్టండి. నేను వెంటనే ఏంటంటే మిమ్మల్ని ఇండియా గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఇండియా గ్రూప్లో ఓన్లీ ఏంటంటే మీకు ఇండియాకి సంబంధించిన సిగ్నల్స్ అయితే ఉంటాయి, ఫారెన్కి సంబంధించిన సిగ్నల్ అయితే ఇవ్వను. దానికోసం మీరు ప్రీమియం గ్రూప్లో అయితే జాయిన్ కావాలి. ఓన్లీ ఇండియాకి సంబంధించిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మనకి నియర్ చూసుకుంటే 300 to 400 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే సిగ్నల్ ఇస్తాను. ఆ కాయిన్స్ని మీరు ఏంటంటే మళ్ళీ మీరు ఫారెన్ ఎక్స్చేంజ్లో బై చేస్తారంటే బై చేసుకోండి, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది గైస్ అప్డేట్. ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.